ఫ్యాన్ గాలి బ్రహ్మాండంగా వీచింది. బొత్స ఈ నెల 13న జరిగిన ఎన్నికల్లో ఫ్యాన్ గాలి బ్రహ్మాండంగా వీచిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో లబ్ధి పొందిన 74% మంది మహిళలు ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు. టీడీపీ ఎన్ని కుతంత్రాలు పన్నినా ప్రజలు వైసీపీ వైపే మొగ్గు చూపారని తెలిపారు. ఎంపీ అభ్యర్థి ఝాన్సీ లక్ష్మి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. వాటిగా ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తున్న పెద్దలు మా పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రతి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు స్పష్టంగా ఈవేళ మళ్ళీ వారిని తెచ్చుకోవాలనే ఆలోచనతో మహిళలు కనబడడం జరిగింది. నాకైతే ఫ్యాన్ గాలి వీస్తుంది అనే ఫీలింగ్ అయితే నేనైతే ఫీల్ అవుతున్నాను. మహిళలకు ఖచ్చితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి తిరిగి మద్దతు ఇస్తారు, మళ్ళీ తీసుకొస్తారన్న వారి ఆతృత అనేది వారి వాటిలో కనబడడం గమనించాను. మరి ఈరోజు ఎన్నికల పోలింగ్ కూడా నిన్న ఈ నైట్ అయిన దాన్ని బట్టి ఎంపీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ వరకు సుమారు 65.5% వరకు ఎన్నికల్లో పోలింగ్ జరిగిందనేది మరి రావటం, మరి గత సరళ కంటే కాస్త ఎక్కువ అని కూడా భావించడం జరుగుతూ ఉంది. గత జరిగిన దానికంటే ఈసారి ఎక్కువ మంది పాల్గొన్నారు అని చెప్పని ఇవన్నీ శుభపరిణామం. ఎక్కువ మంది పాల్గొనడం అనేది, ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది, అంటే వాళ్ళు ఇచ్చిన ఓటుతోనే వాళ్ళు ఎవరైతే డిసైడ్ చేయాలనుకున్నా ఆ ఓటుతోనే ఈరోజు ఈ ప్రాంతం డెవలప్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అట్లా పాలు పంచుకొని నేను కూడా భాగస్వామ్యాలను చైతన్యం రావడం దాన్ని శుభపరిణామంగా భావిస్తున్నాను. అలాగే ఏదైతే ఈరోజు ఎన్నికల్లో ప్రత్యేకించి చెప్పామో, మేనిఫెస్టోలో ఇచ్చినవి ముఖ్యమంత్రి గారు ఏవైతే అన్ని ఇచ్చి చేశారో దాన్ని కంటిన్యూ చేస్తామనే దాన్ని ఈరోజు ఖచ్చితంగా అది జరుగుతామని ఒక నమ్మకం ప్రజల్లో కనబడడంతో పాటు ఏదైతే మరి నేను తిరిగినప్పుడు కూడా మరి ఏదైతే మా స్టాండ్ ఇది అనుకుని పార్టీ స్టాండ్ కానీ మా స్టాండ్ కానీ ఏదైతే చెప్పామో దానికి ఖచ్చితంగా ప్రజలు అవకాశం ఇస్తారని భావిస్తున్నాను. ఖచ్చితంగా వాటికి నిలబడతామని కూడా ఆ స్టాండ్స్కి నిలబడతామని కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు ఇటువంటి కార్యక్రమాన్ని 35 రోజుల నుంచి వారు చేస్తున్న విరాళ కృషి ఇవాళ కార్యకర్తలే పార్టీకి, దాంతోపాటు వృద్ధులు మాకు ఇంట్లో గౌరవం పెరిగింది, ఊర్లో గౌరవం పెరిగింది. మమ్మల్ని వచ్చి చేతిచ్చి ఆదుకున్నాడు. ఈయన 1వ తరగతి పెన్షన్ అనేది ఆశామాసి ఎప్పుడు మీ జీవితంలో చూడలేదు. పేదరికమైన మా తిరిగికంట ఈయన జగన్మోహన్ రెడ్డి ఆదుకున్నాడు, దాన్ని మరిపించాడు. ఈ బాబు 10 కాలాల పాటు ఉండాలా జగన్మోహన్ రెడ్డి గారు, ఉంటేనే న్యాయం జరుగుతాయని వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చారు. తెలుగుదేశం పార్టీ ఎన్నో కుతంత్రాలు పడింది, ఎన్నో కుయుక్తులు చేసింది, ఎన్నో అబద్ధాలు చెప్పింది, ఎన్నో మోసాలు చేసింది. 1 కాదు 2 కాదు. సడన్ గా మధ్యలో ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చింది, లేని చట్టాన్ని తీసుకొచ్చి రైతుల మొప్పెడదామని చూస్తుంది. కానీ రైతు ఎక్కడ కూడా శిక్ష సంక్షేమం ఆపడానికి ప్రయత్నం చేసి వాళ్ళని తిరిగి మళ్ళీ మేమే దాంట్లో అకౌంట్లో డబ్బులు లేవని చెప్పి మోసం చేయడానికి ప్రయత్నం చేసింది. అయినా మోసాలు తెలిసరికి నిజాలు తెలుసు, అందుకే చేశారు. అందుకు రాజకీయాల్లో, ప్రజా జీవితాల్లో నిజాయితీ ముఖ్యం, చెప్పింది చేయడం అనేది ముఖ్యం. ఓ బ్రాండ్ మాట తప్పుడు మనం తిప్పరని, అది స్వర్గీయ రాజశేఖర గారికి ఉంది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి వచ్చింది ఆ వారసత్వం. అదే రీతిలో ప్రధానులు కూడా వచ్చారు. తప్పకుండా ఏదైతే నిన్న ఇంత పెద్ద ఎత్తున వచ్చి ప్రభుత్వం 4వ తారీఖున జూన్ 4ని
ఎక్కింపు అవుద్ది. ఆ డేట్ కూడా ఇంకా రేపు రెండో అనౌన్స్ చేస్తాం. ఇక్కడికే జగన్మోహన్ రెడ్డి వస్తారు, ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తారు విశాఖపట్నంలోనే. కనుల పండుగ ఏదైతే ఆకాంక్షలు ఉన్నాయో ఆకాంక్షల్ని నెరవేర్చడమే కాకుండా ఏవైతే ప్రభుత్వంలో రిఫార్మ్స్ ఉన్నాయో దాన్ని కొనసాగిస్తూ అటు విద్యలో కానీ వైద్యంలో కానీ దాంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా విశాఖ విజన్ ఏదైతుందో విజన్ అచీవ్ చేస్తూ పిఠాపురంలో బాధ్యతాయుతమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. ఎంత అభివృద్ధి చేస్తామనేది మాకు ముఖ్యం. మెజారిటీ ఎంత అనేది ప్రజలు నిర్ణయం. శ్రామికులు స్వేదం తుడుచుకోవడానికి వాడే కాశీ తువ్వాలపై కూడా కుట్రలు చేసి విఫలమయ్యారు. మీడియా సమావేశంలో మాట్లాడిన నాగబాబు. నమస్కారాలు. గత 45 రోజుల నుంచి పిఠాపురంలో మా క్రూ అంతా పనిచేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ నగేష్ ఉన్నాడు, మహేందర్ రెడ్డి, అజయ్, మన మర్రెడ్డి గారు, స్వరూప, కడలీశ్వరి, శంకర్ గౌడు, శివ అండ్ నాయుడు గారు, ఇలా ఇంకా కడార్ నాయుడు గారు. సో వీళ్ళందరూ లోకల్గా ఉండే వీళ్ళందరూ మంచి బాగా పనిచేశారు. ఇంకా ఇక్కడికి ఇవాళ రాలేదు చాలామంది. కొన్ని ఎమోషన్స్కి అందరూ లోనేయం ఈ వెళ్ళే ప్రాసెస్లో, కానీ అందరూ కూడా మనస్ఫూర్తిగా పనిచేశారు. ఇది క్రైసిస్ టైం. 19 నుంచి 24 మొన్నటిదాకా ఈ క్రైసిస్ టైంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సైకలాజికల్గా కానీ లేకపోతే ఇంకా అన్ని రకాలుగాను ఒక రకమైనటువంటి భయంగా గడిపారు. ఎందుకంటే స్వేచ్ఛాపూరితమైన వాతావరణం లేదు, ఒక డెమోక్రటిక్ వాల్యూస్ లేవు. ఇలాంటి చోట్ల ఇతన్ని ఎట్లయినా సరే ఓడించాలి అనేటువంటి, ఇతను దింపేస్తే బాగుంటుంది అనేది మొట్టమొదటి ఆకాంక్ష ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రజల నుంచే వచ్చింది. ఆ ప్రజల నుంచి వచ్చిన ఆకాంక్ష కదా ఏ రాజకీయ పార్టీ అయినా అమలు చేయాల్సి ఉన్నది. సో ఆ ఆకాంక్షలు బాగా ముందు తెలుసుకున్న వ్యక్తి, ఎంటైర్ స్టేట్లో ఉన్న అన్ని పార్టీల కంటే ముందు తెలుసుకున్న వ్యక్తి మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు. అందుకనే ఇప్పటం సభలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్న తీసుకున్న ఒక ప్రతిజ్ఞ లేకపోతే ఒక మాట ఈరోజు దాకా తీసుకొచ్చాం. అండ్ ముఖ్యంగా ఇవాళ పిఠాపురం ప్రజలందరికీ కూడా మీ అందరి తరఫున మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాం. ప్రత్యక్షంగా మేము అందరం చూసినప్పుడు ఇక్కడ ఓటు ఎలా వేశారంటే ప్రేమతో ఓటేశారు. కేవలం మా పవన్ కళ్యాణ్ నిలబెట్టుకోవాలి అనేది ఎక్కువ మంది ఒక ప్రిడామినెంట్గా మాకు వచ్చినటువంటి ఓటింగ్ అది. సో నేను ఆ విషయంలో పిఠాపురం ప్రజలకి మా ప్రెసిడెంట్ గారి తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ప్రేమతో ఓటేస్తారు. సో ఆ విధంగా పిఠాపురం ప్రజల యొక్క ప్రేమను మేము ఎలా అయినా సరే వాళ్ళకి ఎంతైనా బాగా చేయాలనేది ఇంకా బాధ్యత పెరిగింది. మేము ఒకటే చెప్తాం, పిఠాపురం ప్రజానికం మమ్మల్ని నిండు మనసుతో మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించారు. సార్ ఎప్పుడైతే ఇక్కడ డిక్లేర్ చేశాడో సార్ యొక్క విజయం ఆ రోజే నిర్ణయం అయిపోయింది. మేము చేసిందంతా ఏంటంటే ఎన్నికల ప్రాసెస్లో దాన్ని చేసాం. మామూలంగా కూడా సార్కి ఏ ఓట్లు వచ్చాయని కానీ సార్ని మేము గెలిపించామని కానీ మేము ఎవరు అనుకోవట్లే. సారు నిర్ణయం ఆ రోజు ఏ రోజైతే అభ్యర్థిత్వం ప్రకటించారో ఆ రోజే పిఠాపురం నియోజకవర్గంలో ప్రజానీకం అంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చేసేస్తారు. అందులో అనుమానం లేదు. ఈ ఎలక్షన్ జరిపించింది కూడా మేము అనుకుంటే నడిపించాం. మా నాయకత్వం ముందుంది, లోకల్ నాయకత్వం. అల్టిమేట్గా ఆఖరి రోజున ఎలక్షన్ నడిపించి మాత్రం జన సైనికులండి. ప్రతి బూత్ కమ్మేశారు. ప్రతి బూత్లో కనీసం 60-70 మంది జన సైనికులు ఉన్నారు. పొద్దున్న నుంచి సాయంత్రం నేను 7-8 గంటలకు కూడా బూత్లో తిరిగితే ఒక బూత్లో 70 మంది జన సైనికులు పహారా ఉన్నారు సార్. నిజంగా మా అధ్యక్షులు ఎప్పటి నుంచో ఒకే కోరిక, ఆశ, ఒక నమ్మకం ఉంది ఆయనకి, ఈ జన సైనికులు ఈ పార్టీ నడిపిస్తారని. ఆ రోజు నిన్న మీ నాయకత్వంతో కూడా మా కళ్ళతో చూసాం. వారి శక్తి ముందు మా నాయకత్వంతో కూడా వెరవలబోయాం. నిజంగా కొట్టే అంత బలంగా నిలబడిపోయారు సార్ వాళ్ళంతా. ఇదే కాదు, ఈవేళ మాకు ఉన్న ఆధారం రిపోర్ట్స్ ప్రకారం రాష్ట్రం మొత్తం ఏ బూత్ దగ్గరైనా కూడా జన సైనికుడు అలా నిలబడి పహారా కాశాడండి. ఈవేళ మా అధ్యక్షుడు ఏదైతే ఆశించాడో ఆ కళ నిజంగా సాకారం అయింది. ఎప్పుడు కూడా పిఠాపురంలో రానంత మెజార్టీ వస్తుందని మేమంతా కూడా ఆశాభావంతో ఉన్నాం. ఈ ప్రాసెస్లో మాకు సహకరించిన జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యంగా మాజీ శాసనసభ్యులు వర్మ గారు, వారు అందించిన సహకారం,
అదేవిధంగా బీజేపీ నాయకులు వారి కార్యకర్తలు అందించిన సహకారం మేము మరవలేనిది. అదేవిధంగా పత్రికా ముఖంగా కూడా మీరంతా కూడా మాకు అందించినటువంటి ఈ సహకారం మేము మరవలేనిది. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తామని చెప్పి అనౌన్స్ చేశారో అప్పటి నుంచి పోలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మీరందరూ కూడా మా అందరికీ ఇచ్చినటువంటి సహకారం మరవలేనిది. పత్రికాముఖంగా మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇక్కడ పిఠాపురంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి మీద ఆయన నమ్మకం ఉంచి నన్ను మీరు గెలిపిస్తారు అనేటువంటి నమ్మకంతో ఆయన రాష్ట్రం అంతా ప్రచారం కొనసాగించారు. అదే నమ్మకాన్ని ఈ రోజున జన సైనికులు, పిఠాపురంలో ఉన్నటువంటి జన సైనికులు అందరూ కూడా నిలబెట్టుకున్నారంటే దీన్ని మేము చాలా గర్వంగా భావిస్తున్నాం. రేపు ఫ్యూచర్ లో పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక ఐకానిక్ నియోజకవర్గంగా పవన్ కళ్యాణ్ గారు చూపించబోతున్నారు. అభ్యర్థులకు లైవ్ స్ట్రీమ్ కల్పించాలి. కేఏ పాల్. ఎన్నికల అనంతరం ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ చుట్టూ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు మెగాకు సంబంధించి లైవ్ టెలికాస్ట్ లింక్ను తాము వీక్షించే విధంగా అవకాశం కల్పించాలని కేఏ పాల్ ఎన్నికల సంఘాన్ని కోరారు. అతనితో పాటు పార్లమెంటు బరిలో పోటీ చేసిన అభ్యర్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈవీఎంలపై భద్రతపై తమకు అనుమానం ఉందని, వీటి భద్రతను నిరంతరం తెలుసుకునే విధంగా లైవ్ టెలికాస్ట్ లింక్ ను తమకు కూడా ఇవ్వాలని అన్నారు. Member of Parliament contestants requested the Honorable Chief Election Officer, Returning Officer Collector and the Observer Amit Shah ji and Mallikarjun to grant us the access, live link web coverage, access to watch what is going on with this 7 strong rooms. That's what I argued in the Honorable AP High Court and got the election postponed to 4th phase. మేమేం అడుగుతున్నామంటే 21 రోజులు మేము వాచ్ చేయలేము. ఈ లింకులు ఉంటే, మాకు లైవ్ లింక్ ఉంటే మేము ఇంటి దగ్గర నుంచి మా టీముల ద్వారా మేము ఏదైనా కరప్షన్ జరగకుండా అబ్జర్వ్ చేయడానికి వీ హ్యావ్ రిక్వెస్టెడ్ దెమ్. రిటర్నింగ్ ఆఫీసర్ రిక్వెస్టెడ్ 1 hour ఫర్ రెస్పాన్స్. ఇన్ ద పాస్ట్ మీ పేరండి? నా పేరు హరి గణేష్ గారు ఏమన్నారు చెప్పండి, మీకు ఇచ్చారు కదా ఇంత పాస్ట్. హరి గణేష్. నేను 2019లో నార్త్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కింద పోటీ చేసినప్పుడు మాకు అందరికీ కూడా నార్త్ నియోజకవర్గం ఆర్ఓ గారు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి మీరు సీసీ కెమెరాలు ఎప్పుడైనా ఆపరేట్ చేసి చూసుకోవచ్చు, మా ఎక్కడ ఫుల్ సేఫ్ గా ఉంటది, ఎటువంటి ఫైర్ అయినా ఏదైనా థెఫ్ట్ అయినా చేంజింగ్ అయినా ఏదైనా సరే మీకు డిస్ప్లే ఉంటుందని చెప్పారు. అలా చెప్పినప్పుడు ఇప్పుడు ఇవ్వడానికి మేము అడుగుతున్నాము. ఇప్పుడు మాకు ఆ ఫెసిలిటీ కల్పించమని అడుగుతున్నాము. కల్పించకపోతే అది చాలా బ్యాడ్ నేమ్. ఎందుకంటే ఎలక్షన్ ఆఫీసర్స్, సిఆర్పిఎఫ్ స్టాఫ్ మొత్తం అందరూ వారే. సో అవన్నీ చెప్పడానికి టైం లేదు. వారిని ఇంటెగ్రిటీ క్వశ్చన్ చేయకుండా క్యాండిడేట్లు అయిన మేము 33 మంది ఎంపీ క్యాండిడేట్లు, ఎమ్మెల్యే క్యాండిడేట్ లైవ్ లింక్ అడుగుతున్నారు. వారు అందుకే నేను వెళ్ళిపోతుంటే ఆపి మీరు కూడా జాయిన్ అవ్వండి సార్ అంటే, నేను వారి తరపుని, నా తరపుని, అందరి తరపుని వీఆర్ రిక్వెస్టింగ్ అండ్ డిమాండింగ్ ద సీసీటీవీ వెబ్ కెమెరా యాక్సెస్ లైవ్ ఫ్రమ్ నౌ టిల్ June 4 కౌంటింగ్. అంతేకాదు, ఇప్పటికీ ప్రజాస్వామ్య వ్యవస్థలో, నా పేరు డాక్టర్ జాలాది విజయ, ప్రజాస్వామ్య వ్యవస్థలో పబ్లిక్ గా ఓటింగ్ జరుగుతుంటేనే గుంపులుగా ఉండి కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా అంతా రిగ్గింగ్ జరుగుతూ ఉంటే చూస్తూ ఉన్న ఈ వ్యవస్థ, ఈ ప్రభుత్వాలు, ఈ ఆఫీసర్స్ మీద మాకైతే నమ్మకం లేదు. కాబట్టి మేము అడుగుతున్నాం, లింకులు కావాలని అడుగుతున్నాం. ఈ రోజు సార్ చెప్పినట్టు 40 రోజుల పాటు అవి ఎక్కడో ఒక మూలన ఉంటే ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అక్కడున్న అంత గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించిన ఆఫీసర్స్ వాళ్ళు ఉంటే మేమేం చేయాలి? ఏ రోజు ఎలాంటి న్యూస్ వస్తుందో మాకే తెలియని పొజిషన్. అలాంటప్పుడు మేము దానికోసం లింకులు అడగటంలో తప్పు లేదు. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అనటం కాదు, మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది మా హక్కు, మా హక్కుని మేము చెప్పుకుంటున్నాం అని. నా పేరు తారక రాము. నేను విశాఖ సౌత్ నుంచి ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా కంటెస్ట్ చేస్తున్నాను. ఓటర్లను భయాందోళనకు గురి చేశారు. చింతకాయల విజయ్. నర్సీపట్నంలో జరిగిన పోలింగ్ రోజున వైసీపీ కార్యకర్తలు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారని చింతకాయల విజయ్ ఆరోపించారు.
ఇంత జరుగుతున్నప్పటికీ స్థానిక పోలీసులు వారికి వత్తాసు పలకడం అన్యాయమని, దీనిపై ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డాక నర్సీపట్నంలో రౌడీయిజం అనేది లేకుండా చేస్తామని పేర్కొన్నారు. శివపురం నుంచి ఒక రౌడీ షీటర్ ఉన్నాడు. వీళ్ళందరూ బుల్లెట్లు వేసుకొని తిరుగుతారా? పోలింగ్ అప్పుడు ఎమ్మెల్యే ఎంకరేజ్ చేస్తారా? గణేష్ అనే వ్యక్తి ఎంకరేజ్ చేస్తారా? ఇంత దారుణం అండి. నర్సీపట్నాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? ఒక ఫ్యాక్షన్ కి ఒక ల్యాండ్ కింద తయారు చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? ఎందుకు వీళ్ళందరినీ ఎంకరేజ్ చేశారు? నిన్న బైకుల మీద తిరుగుతున్నా వీళ్ళందరినీ కూడా వెళ్ళిపోయి స్లిప్పులతో బెదిరిస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. ఇలా ఒక గ్యాంగ్ ఏమో ఒక దగ్గర నిల్చుంటారు. ఎవరన్నా వస్తే స్లిప్పులు లాక్కుంటే వేధించడం, ఇవన్నీ కూడా నేను ఎందుకే క్లియర్ గా చెప్తుంది ఏంటంటే, నేను నైట్ పిఎన్ఆర్ పాలనలో నేను ఎందుకు వెళ్ళానంటే ఆ సమయానికి అక్కడ కూడా సీఏ ఏమో ఏం యాక్షన్ తీసుకోడు. నేను బూత్ లోకి వెళ్ళి ఓటేసిన సమయానికి గోల్ చేస్తుంటే అక్కడ మాత్రం వచ్చేసి ఇదండి అదండి అంటున్నాడు. కాబట్టి నేను నైటే నేను డిఎస్పీ గారి ముందు చెప్పాను, హీ గాట్ కొలాబరేటెడ్ విత్ స్మగ్లర్స్, గాంజాయ్, ప్రతి ఒక్కరితో ఈ సీఏ కొలాబరేట్ అయ్యాడు. సీఏని ఇమీడియట్ గా సస్పెండ్ చేయమని చెప్పి నేను క్లియర్ గా చెప్పడం జరిగింది. దానికి ఈ లెటర్ కూడా ఇప్పుడు డిఐజీకి, డిఎస్పీకి, ఎస్పీకి, ఎలక్షన్ కమిషన్ కి ఇవ్వబోతున్నాం. దాన్ని ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలా. దాంతో పాటు ఈ పోలింగ్ జరుగుతున్నప్పుడు ఎవరైతే రౌడీ షీటర్స్ ర్యాలీ కింద బయలుదేరి ప్రతి ఒక్క బూత్ కి వెళ్లి భయాందోళనకు గురి చేశారో వాళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకొని సరైన శిక్ష విధించకపోతే నేను చెప్తున్నాను, రేపు అసలు నర్సీపట్నంలో ఎవడన్నా బయటకు వస్తారండి ఓటేయడానికి? ఎంత దారుణమైన వ్యక్తులా వీళ్ళు? వీళ్ళకి ఏం సంబంధం అండి? వీళ్ళతో పాటు 2-3 కౌన్సిలర్లు తిరగడం ఈ రౌడీలతోటి. వీళ్ళు రౌడీ అంటే ఏంటంటే కాలర్ ఎగరేస్తున్నారు అనుకుంటున్నారు. రేపు ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఈ 3 కూటమి కింద గవర్నమెంట్ ఏర్పడబోతుంది. అయ్యన్న పాత్ర గారు ఎమ్మెల్యే మంత్రి అవ్వబోతున్నారు. ఈ రౌడీ షీటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా భూస్థాపితం చేసేస్తాము. నర్సీపట్నం రౌడీలకి ఎక్కడ అడ్డా కాకుండా, స్మగ్లింగ్ అడ్డా కాకుండా, గాంజాయికి అడ్డా కాకుండా నర్సీపట్నం అభివృద్ధి చెందే నర్సీపట్నం కింద ముందు తీసుకెళ్లి వీళ్ళందరినీ తీసుకెళ్లి సెంట్రల్ జైల్లో పడైపోతే మేము ఆ ప్రభుత్వం నడిపే విధంగా మేము నడిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే అసలు ఇంత ఫ్రీగా వదిలేస్తారా మనుషుల్ని? ఇక్కడ ఇంకా కొంతమంది రౌడీ షీటర్స్ ఉన్నారు, వాళ్ళందరి పేర్లు తీసుకోవాలి. సో ఇక్కడ ఈ అబ్బాయి అయితే వెంకటనాయుడు మన వాలంటీర్లు మీటింగ్ పెట్టించాడు ఈ అబ్బాయి. కానీ వీళ్ళందరూ ఎందుకు వచ్చారు అసలు? సిఐ ఇప్పటికీ నాకు దొరకలేదంటాడు. నిన్న కొంతమంది నేను అరెస్ట్ చేశాను, ఆయన డిఐజీని మ్యానిపులేట్ చేశాడు. అరెస్ట్ చేసిన వాళ్ళు కాదు, కానీ వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళే అని చెప్తున్నాడు. అంటే నేను ఒకటే కోరుతుంది అంటే, ఇలాంటి సిఏలు లా అండ్ ఆర్డర్ లో ఉండడం మంచిది కాదు. ఈ సీఏని ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలని డిఐజీకి, డీజీపీకి లెటర్ పెట్టబోతున్నాము. దీని మీద ఎంక్వైరీ చేయాలి. ఈ ఎంక్వైరీ భాగంలోని ఇప్పుడు దాకా ఎన్ని దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు, వీళ్ళందరినీ ఎందుకు ఎంకరేజ్ చేశాడు, పోలింగ్ టైంలో ఎందుకు తిను బయాస్డ్ ఒపీనియన్ తో ముందుకెళ్లాడు. తన పోస్టింగ్ ఎవరైనా ఇప్పించుకుంటారు, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళొచ్చు, మంత్రి దగ్గరికి వెళ్ళొచ్చు, కానీ పోలింగ్ టైంలో ఎలక్షన్ కమిషన్ కు పని చేయాలి. మేము ఒక నమ్మకం మీద లా అండ్ ఆర్డర్ మీద సీఏ కంప్లైంట్ ఇవ్వచ్చు, సీఏ మీద ఎలక్షన్ కమిషన్ పెండ్ ఇవ్వచ్చు, కానీ దాకా ఇవ్వలేదు. లేదు ఎందుకు? నమ్మకం, పోలే లా అండ్ ఆర్డర్ నడుస్తుంది అని చెప్పేసి. కానీ లా అండ్ ఆర్డర్ కి బ్లేటెంట్ వయలేషన్ చేశాడు తను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ఫిమేల్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కంప్లైంట్స్ పెడతారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళని కస్టడీలోకి తీసుకొని సరైన శిక్షగా మీరు విధించకపోతే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి మేము అలా ర్యాలీలు చేసామండి పోలింగ్ టైంలో, ఎక్కడికైనా వెళ్ళి భయాందోళనకు గురి చేసామా? ఎందుకు వీళ్ళనే ఎందుకు చేస్తున్నారు? పోనీ ఏమైనా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులను మీరు ఒప్పుకుంటారా? అదైనా చెప్పండి. పోనీ అది కూడా చేయకుండా ఈ రోజు అందుకనే కంప్లైంట్ మేము పెట్టడం జరుగుతుందండి, అందరికి పెట్టడం జరుగుతుంది. ప్రెస్ వారికి కూడా ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇలాంటి చాలా జరిగాయి. మా నాయకులు నాకు ఫోన్ చేసి నాకు అడిగితే పేషెన్స్గా ఉండండి, మీరు అలాంటివి చేయొద్దు, పోలింగ్కి వస్తున్నారు, పోలింగ్ ఇంక్రీజ్ అవ్వాలి. వాళ్ళ భయం ఏంటంటే ఓటమి భయం వచ్చేసింది, రక్తం చుట్టలేదు. మధ్యాహ్నం నుంచి అయితే ఇంకా ఓడిపోయామని డిసైడ్ అయిపోయి అందరూ బయటకు వెళ్ళిపోయారు బూతుల నుంచి కూడా. కాబట్టి పోలింగ్ తగ్గించాలని దరిద్ర ప్లాన్ వేసి గణేష్ ఈ రౌడీలందరినీ దింపాడు. కాబట్టి నేను దయచేసి మీ అందరినీ కోరుతుంది ఏంటంటే, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. అంబేద్కర్ గారు అసలు మొత్తం రాజ్యాంగాన్ని, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేసే సమయం వచ్చేపోతుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు, దాన్ని ఎవరు ఆపలేరు. ప్లస్ అయ్యన్న పాత్ర గారు పెట్టిన మేనిఫెస్టోని రేపు ఆయన ఎమ్మెల్యే మంత్రి అయినట్టు
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన ప్రజలు ప్రభుత్వాన్ని గద్దెదించాలని కృత నిశ్చయంతో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు వేసినట్లు అనకాపల్లి జనసేన అభ్యర్థి కొనతాల రామకృష్ణ వెల్లడించారు. అనకాపల్లి జనసేన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో అర్ధరాత్రి 1 గంట వరకు క్యూ లైన్లో నిలబడి ఓట్లు వేసినట్లు తెలిపారు. ప్రజలు ఆశించిన విధంగా సంక్షేమ అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తామని అన్నారు. ఎవరు కూడా కదలేదు, లైన్లో ఉండే ఓటు వేసి వెళ్ళారు. అంటే అంత తీవ్రంగా ప్రభుత్వాన్ని దించాలనేటువంటి కృత నిశ్చయంతో వచ్చి ఓట్లు వేసినటువంటి ప్రజలందరికీ కూడా మీ ద్వారా నా హృదయపూర్వక అభినందనలు. గతంలో కంటే ఎక్కువ శాతం ఓటింగ్ జరిగింది. ఇంచుమించుగా ప్రతి నియోజకవర్గంలో ఇదే ఒరవడి కొనసాగింది రాష్ట్ర వ్యాప్తంగా. తప్పనిసరిగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మంచి మెజార్టీతో అధికారంలోకి రావడం జరుగుతుంది. ప్రజలు ఏవైతే ఆశిస్తున్నారో ఆశించిన విధంగా అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళలా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సమానంగా ఈ ఫలితాలు ప్రజలకు అందరికి కూడా అందే విధంగా, ముఖ్యంగా ప్రజలు ఏవైతే అభివృద్ధి దిశగా పరిశ్రమలు రావాలని, ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి కావాలని, విద్యార్థులకు యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడాలని ఏవైతే ఆశ పెట్టుకున్నారో అవన్నీ కూడా నెరవేర్చేటువంటి మంచి రోజులు త్వరలోనే ప్రజల ఆశీస్సులతో రాబోతున్నాయి. ప్రజల సహకారానికి, ముఖ్యంగా మీ అందరి సహకారానికి, మీడియా సహకారానికి మరొకసారి మా హృదయపూర్వక అభినందనలు. మీడియా అంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మీ అందరూ సహకరించిన మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. కేంద్రంలో మోడీ గారి మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టే విధంగా పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కాబోతున్నటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఏవైతే పట్టుదలగా పవన్ కళ్యాణ్ గారు ఈ పొత్తు అధికారంలోకి రావాలని గత 2-3 సంవత్సరాలుగా తీవ్రమైనటువంటి కృషి చేస్తున్నారు. ఆయన కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఈరోజు రాబోతూ ఉంది. వారిది 2 సంవత్సరాల కష్టం కాదు, గత 10 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ప్రజల సంక్షేమం కోసం నిత్యం ప్రజాస్వామ్యంలో ఉంటూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఏవైతే కంకణం కట్టుకొని పోరాటం చేస్తున్నారో ఆ పోరాటానికి ఫలితం త్వరలోనే రాబోతుందని మేము ఎదురు చూస్తున్నాం. అదేవిధంగా రామకృష్ణ గారికి సీట్ ఇవ్వడం వల్ల జనసేన పార్టీకి ఏ ఇబ్బంది లేకుండా చాలా సులువు అయిపోయింది. ఎందుకంటే రామకృష్ణ గారికి ఆల్రెడీ 2 సార్లు ఎంపీగా 3 శాఖల మంత్రిగా అనుభవం ఉండడం వల్ల ఆయనకంటూ ప్రత్యేకమైనటువంటి ఒక వర్గం ఉండడం, అదేవిధంగా ఆయన అటు వర్తక సంఘం ద్వారా అనేకమైనటువంటి వివిధ కార్యక్రమాల్లో పాల్గొవడం, ఒక ఉద్యమకారుడిగా, ఒక అభివృద్ధిపరుడిగా ఆయనకు మంచి పేరు ఉంది. అదేవిధంగా నీతి నిజాయితీకి మారుతారైన రామకృష్ణ గారిని ప్రజలందరూ కూడా గుర్తించి గౌరవించారు. మేము ఎక్కడ కూడా కష్టపడినట్టు ఎంపీ 46 రోజులు ఎన్నికలైనా సరే ఈ అందరి సహకారంతో మేము చాలా సులువుగానే ఈ ఎన్నికలు ఎదుర్కోగలిగాం. చాలా సులువుగా ఈ ఎన్నికలు అయ్యి ఎక్కడ కూడా అల్లలు కూడా జరగలేదు. అందరూ కూడా చాలా ప్రశాంతంగా ఓట్లు వినియోగించుకున్నారు. అందరికీ కూడా ఇటు తెలుగుదేశం నాయకులైనటువంటి పీలా గోల్ సత్యనారాయణ గారికి, బొద్దన ఆదిశ్ గారికి, అలాగే దాడి వీరభద్ర గారికి, తదితర పెద్దలకి, అలాగే బీజేపీ నాయకులకి అందరికీ కూడా జనసేన తరఫున కష్టపడిన యువకులందరికీ కూడా మరి 2024లో అప్పటికన్నా 1000 రెట్లు కష్టం పడి చాలా కష్టపడి తిరిగారు. చాలామందిని చాలా మీటింగ్లు పెట్టారు, చాలామందిని కలిశారు. అన్నిటికన్నా వండర్ఫుల్ థింగ్ ఏంటంటే సమన్వయం అనేది చాలా చక్కగా చేశారు రామకృష్ణ గారు. దీనివల్ల ఏంటంటే ప్రజలు కూడా ఒక మార్పు కోరుకున్నారు. పోలింగ్ మేనేజ్మెంట్ కూడా అందరూ బాగా చేశారు. మామూలుగా అందరితో చక్కగా మాట్లాడుకోవడం ఎక్కడ కూడా ఏదో 1 or 2 ఏరియాలు తప్ప ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ అయితే లేదు. మరి అంతకన్నా మించి ఏంటంటే ప్రజల ఆకాంక్షని మీడియా అనేది చాలా ఇంపార్టెంట్. మీరు కూడా ఉత్సాహంతో
ఒక రకంగా మాకు ఏంటంటే మీరు కూడా ఇందులో పార్టీ, ప్రజల్లో పార్టీ కదా మీడియా కూడా. సో మీడియా వాళ్ళు కూడా ఒక మంచికి మంచి చేద్దామని మీ తోడు ఉండడంతో అమ్మవారి దయ వల్ల రామకృష్ణ గారు మంచి మెజార్టీతో గెలుస్తారు, మంత్రి అవుతారు. మరి అంతేకాకుండా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు